హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కిచెన్ బై గాయత్రి. ఈరోజు వచ్చేసి మనము మన కిచెన్లో చింతపండు చిత్రాన్నం అనేది ప్రిపేర్ చేయబోతున్నాం. అంటే చాలా బాగుంటుంది. అచ్చు మన మామిడికాయ అన్నం తింటాం కదా, సేమ్ అదే టేస్ట్లో వస్తుందండి. నేను చెప్పిన విధంగా చేయండి, స్టెప్ బై స్టెప్. నేను ఏ విధంగా చేస్తానో అలాగే చేయండి మీరు. చాలా బాగుంటుంది. ఈ చింతపండు చిత్రాన్నం అనేది ఎలా చేయాలి, ప్రాసెస్ ఏంటి అనేది వీడియోలో చూసేద్దామండి. అంతకంటే ముందు కొత్తగా ఎవరైనా నా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత అలా నోటిఫికేషన్ అవుతుంది. అప్పుడే నేను చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మీ దాకా చేరుతుంది. అంతేకాకుండా కంపల్సరీగా లైక్ బటన్ మాత్రం ప్రెస్ చేయడం మర్చిపోద్దండి. ఇంకెందుకు ఆలస్యం, ఈ చింతపండు చిత్రాన్నం ఎలా చేయాలనేది వీడియోలో చూసేద్దాము. ఈ చింతపండు చిత్రాన్నానికి ఫస్ట్ మనం వచ్చేసి లావ్ సైజ్ నిమ్మకాయ సైజ్ చింతపండు తీసేసుకోండి. నేను వచ్చేసి ఇది 1/2 kg రైస్కి ప్రిపేర్ చేస్తున్నానండి. దీన్ని వచ్చేసి ఫస్ట్ మనం హాట్ వాటర్ వేస్తున్నాం అండి. వేసి కొద్దిగా క్లీన్ చేస్తాను, ఏమంటే దుమ్ము అది ఉంటే వెళ్ళిపోతుందని చెప్పేసి కొద్దిగా క్లీన్ చేస్తానండి. హాట్ వాటర్తో క్లీన్ చేసిన తర్వాత మళ్ళీ చాలా నీళ్ళు పోసేసి నేను కడిగేస్తానండి. నెక్స్ట్ వచ్చేసి మనము ఇందులో కూడా వచ్చేసి వేడి నీళ్ళు అండి. వేడి నీళ్ళు వేస్తే చింతపండు అనేది తొందరగా నానుతుందని చెప్పేసి నేను వేడి నీళ్ళు వేస్తున్నాను. నేను చల్ల నీళ్ళతో నానబెట్టుకోవచ్చు అండి. ఏమంటే వేడి నీళ్ళు పోస్తే మనకు తొందరగా అనిపోతుంది, అందుకని చెప్పేసి నేను హాట్ వాటర్ వేస్తాను అండి. చూడండి, ఒక పెద్ద లావ్ సైజ్ నిమ్మకాయ సైజ్ తీసుకొని చింతపండు వచ్చేసి నానబెట్టి పెట్టుకోవాలి. ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి అనేది మనం చూద్దాము. నెక్స్ట్ వచ్చేసి ఇలా మిక్సీ జార్ తీసుకొని అందులోకి వచ్చేసి ఒక 12 పచ్చిమిరపకాయలు అలా వేసుకోండి. మీరు తినే కారాన్ని బట్టి వచ్చేసి పచ్చిమిరపకాయలు అనేది అడ్జస్ట్ చేసుకోండి. నేనైతే ఇన్ని వేసాను. నెక్స్ట్ ఇందులోకి వచ్చేసి కొద్దిగా జీలకర్ర అండి, ఒక చిన్న టీ స్పూన్ వచ్చేసి పచ్చి జీలకర్ర వేసానండి. ఇప్పుడు దీన్ని వచ్చేసి మనం పూర్తి మెత్తగా కాకుండా కొద్దిగా బరకగా మిక్సీ పట్టేసుకుందామండి. చూడండి, ఇలా పూర్తి మెత్తగా కాకుండా కొద్దిగా బరకగా మిక్సీ పట్టాను. ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ ఏంటో చూద్దాము. నెక్స్ట్ వచ్చేసి స్టవ్ పైన బాండి పెట్టేసుకొని తగినంత ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత కొన్ని పోపు దినుసులు, కొన్ని బుడ్డలు వేసిన తర్వాత కొద్దిగా వేగనిద్దామండి. జస్ట్ కొద్ది కలర్ మారేంత వరకు వేగనిద్దాము. నెక్స్ట్ మనం నానబెట్టుకున్నాం కదండి చింతపండు, దీన్ని వచ్చేసి మనం రసం తీసేసి ఇందులోకి పిండేసేద్దాము. పూర్తిగా రసం అంతా దిగేంత వరకు పిండేసేయండి. కావాలంటే ఇంకా కొద్ది వాటర్ యాడ్ చేద్దాము. చూడండి, నేను ఇంకొంచెం వాటర్ వేస్తాను, కొద్దిగా అండి. మళ్ళీ పిండేసేద్దాము ఇంకోసారి. చూడండి, ఎప్పుడైనా చింతపండు పిండాలనుకున్నప్పుడు ఇట్లా హ్యాండ్ బొటన వేలు ఉంటుంది కదా, బొటన వేలు వచ్చేసి ఇందులో పెట్టేసి ఇలాంటి రసం అనేది చాలామంది ఇలా పిండుతుంటారు కదా, ఇలా పిండేసేయాలండి. ఇట్లా బొటన వేలు వచ్చేసి ఇలా పెడితే రసం అనేది బాగా దిగుతుంది. ఇప్పుడు ఈ చింతపండు గుజ్జును వచ్చేసి బాగా ఉడకనిద్దామండి. జస్ట్ 2 minutes అలా బాగా ఉడకాలండి ఇది. అప్పుడే మనకి ఈ చింతపండు చిత్రాన్నం చాలా టేస్ట్ అంటే చాలా బాగుంటుందండి. అచ్చు మన మామిడికాయ అన్నం తింటాం కదా, సేమ్ అదే ఫ్లేవర్లో వస్తుందండి. నేను చెప్పినట్లే చేయండి ప్రాసెస్ అనేది. నేను చెప్పినట్టు చేస్తే మామిడికాయ అన్నం తిన్నంత టేస్ట్తో వస్తుందండి ఈ చింతపండు చిత్రాన్నం అనేది. చాలా బాగుంటుందండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి, ఇంట్లో ట్రై చేసి చూడండి మీరు ఒకసారి. పసుపు ఉప్పు అనేది ఇప్పుడు ఏం యాడ్ చేయొద్దండి. కొద్దిసేపు జస్ట్ 2 minutes ఉడికిన తర్వాత మనం పసుపు ఉప్పు అనేది యాడ్ చేద్దాము. నెక్స్ట్ ఇందులోకి వచ్చేసి చూడండి, పచ్చిమిర్చి మనం జీలకర్ర మిక్సీ పట్టి పెట్టుకున్నాం కదా, చింతపండు రసంలో అనేది మనం వేసేసేయాలి. ఆయిల్లో మాత్రం వేయద్దండి, ఇలా చింతపండు గుజ్జులో మాత్రమే వేయండి. అప్పుడు అనేది మనకి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. వేసిన తర్వాత ఇంకో 1 minute ఇలాగే ఉడకనిద్దామండి. హై ఫ్లేమ్లో పెట్టి ఉడికించండి, లో ఫ్లేమ్లో మాత్రం పెట్టద్దు, హై ఫ్లేమ్లో మాత్రమే ఉడికించండి. నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత ఆల్ అని నోటిఫికేషన్ అవుతండి. అప్పుడే నేను చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మీ దాకా వస్తుంది. లైక్ బటన్ మాత్రం కంపల్సరీగా క్లిక్ చేయండి. అడగంటి పోకుండా మధ్యలో ఒకసారి కలుపుతుందండి. పచ్చిమిర్చి మాత్రం ఆయిల్లో మాత్రం వేయద్దండి. చింతపండు పులుసు పిండిన తర్వాతనే మనం పచ్చిమిర్చి అనేది యాడ్ చేయాలి. ఆయిల్లో వేస్తే టేస్ట్ అనేది మారిపోతుందండి, పచ్చిమిర్చి మాడిపోతుంది కాబట్టి కొద్దిగా టేస్ట్ మారుతుంది. ఇలా వేస్తే టేస్ట్ చాలా బాగుంటుందండి. నెక్స్ట్ ఇందులోకి వచ్చేసి కొద్దిగా పసుపు, తగినంత ఉప్పు వేసిన తర్వాత మళ్ళీ ఒకసారి కలిపేసేద్దాము. ఈ పేస్ట్ మనం స్టోర్ చేసుకోవచ్చండి. ఏదైనా గాజు సీసాలో పెట్టేసి మనం ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే
ఒక 10 days వరకు అలాగే ఉంటుందండి. మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం తీసేసుకొని వైట్ రైస్లో వేడి అన్నంలో కలుపుకొని తింటే కూడా చాలా బాగుంటుందండి. నెక్స్ట్ ఇందులోకి వచ్చేసి మనం ఉడికించి పెట్టుకున్న రైస్ ఉంది కదా, రైస్ వచ్చేసి మనం ఇందులో యాడ్ చేసేద్దాము. నెక్స్ట్ వచ్చేసి వేయించిన జీలకర్ర పొడి అండి, ఒక చిన్న టీ స్పూను. నెక్స్ట్ కొద్దిగా అండి మిరియాల పొడి, చాలా కొద్దిగా అంటే చాలా కొద్దిగా, ఎందుకంటే జస్ట్ మన ఫ్లేవర్ కోసం మాత్రమే అది. వేసిన తర్వాత మళ్ళీ మొత్తం ఒకసారి కలిపేసేద్దామండి. చాలా అంటే చాలా బాగుంటుంది, తప్పకుండా ట్రై చేసి చూడండి మీరు. చూడండి ఫైనల్గా అయితే చింతపండు చిత్రాన్నం అనేది రెడీ అయిపోయిందండి. చాలా అంటే చాలా బాగుందండి టేస్ట్. ఉప్పు అనేది మీరు తినే టేస్ట్ని బట్టి అడ్జస్ట్ చేసుకోండి. ఇందులో వచ్చేసి నేను కొత్తిమీర వేయడం లేదండి, ఎందుకంటే ఆ కొత్తిమీర వేస్తే మనం ఆ టేస్ట్ అనేది మిస్ అయిపోతాం. అందుకని నేను చెప్పేసి కొత్తిమీర అనేది వేయలేదండి. కరివేపాకు అనేది ఎందుకు వేయలేదంటే ఇంట్లో అయిపోయిందండి, అందుకే వేయలేదు, సారీ. కావాలనుకున్న తర్వాతలో వచ్చేసి మనము కరివేపాకు వేసేసుకోవచ్చు. చూడండి చింతపండు చిత్రాన్నం అనేది చాలా బాగుంది. సో ఫ్రెండ్స్ చూసారు కదా ఇవాళ వీడియో చింతపండు చిత్రాన్నం, చాలా అంటే చాలా బాగుంది. కంపల్సరీ ట్రై చేసి చూడండి. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కన బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. బెల్ ఐకాన్ క్లిక్ చేసిన తర్వాత ఆల్ నోటిఫికేషన్ అవుతుంది. అప్పుడే నేను చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మీ దాకా చేరుతుంది. ఇంకో మంచి రెసిపీతో మీ ముందుంటా అండి. అంతవరకు సెలవు, నమస్తే అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.